రైట్గా శ్రీశైలం దేవస్థానం మల్లికార్జున సదన్ వసతి గృహం పేరుతో మరోసారి నకిలీ వెబ్సైట్ కలకలం రేపింది. విజయవాడకు చెందిన సాయి మల్లిక అనే భక్తురాలు మల్లికార్జున సదన్ వెబ్సైట్ లో రూము బుక్ చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తికి అమౌంట్ పంపించింది. ఇక బిల్ అడిగితే నెంబర్ బ్లాక్ చేయడంతో ఒక్కసారిగా కంగుతింది. తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంది. ఇక ఈ నెల 27న ఓ భక్తుడికి సేమ్ ఇదే తరహా మోసం జరిగింది. గుజరాత్ కు చెందిన గురురాజ్ అనే భక్తుడు మల్లికార్జున సదన్ వెబ్సైట్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. మల్లికార్జున సదన్ కు వెళ్లి రిసెప్షన్ లో చూపించగా నకిలీ అని చెప్పడంతో భక్తుడు కంగుతిన్నాడు. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టూరిజం శాఖ స్పందించి నకిలీ వెబ్సైట్ ను క్లోజ్ చేయించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దేవస్థానానికి సంబంధించిన మల్లికార్జున సదన్ అని చెప్పేసి ఒక ఫేక్ వెబ్సైట్ ఏదైతే ఉందో, గతంలో చాలా దీని మీద కంప్లైంట్స్ వచ్చాయి. చాలా రకాలుగా భక్తులు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. మనం కనుక చూసినట్లయితే గత 2-3 వారాల క్రితము జరిగిన వరుస కథనాలు, మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ టూరిజం కేంద్రంగా జరిగిన ఏదైతే నకిలీ వెబ్సైట్ ఉందో వాటి మీద వెంటనే కూడా ఆ టూరిజం అధికారులు స్పందించి ఆ యొక్క నకిలీ వెబ్సైట్ని, ఏపీ టూరిజంకి సంబంధించిన నకిలీ వెబ్సైట్ని బ్లాక్ చేయించడం జరిగింది.